Hi friends, welcome to Manavidya. Dr. R.S. Agarwal, Quantitative Aptitude, Revised Edition, topic number 1, Number Systems, questions from 51 to 100. So friends, this is Revised Edition andi. So kotta book idi. So indulo క్వాంటిటేటివ్ అప్డేట్ మొత్తం కూడా ఈ వీడియోస్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందులో ఇది నంబర్ సిస్టంలో సెకండ్ వీడియో అండి. సో ఫస్ట్ వీడియోలో 1 to 50 క్వశ్చన్ చెప్పాం. సో సెకండ్ వీడియోలో 51 నుంచి 100 క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మరి ఈ 51 నుంచి 100 క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఇంకో విషయం చెప్తున్నానండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది నంబర్ సిస్టమ్స్ అంటే వెరీ బేసిక్ టాపిక్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా కొద్దిగా లెవెల్ తక్కువనే ఉంటాయి, బట్ ప్రాక్టీస్ మనకు అవసరం కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. సో అన్ని క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ 51th క్వశ్చన్ అండి. ఇన్ ఏ రిలేషన్ x is greater than y plus z, y x plus y is greater than p and z is less than p, which of the following necessarily true? అంటే క్రింది వాటిలో ఏది సత్యమో అని చెప్పి మనకు 3 కండిషన్స్ ఇచ్చాడండి. ఆ కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ x is greater than y plus z, ఇది ఫస్ట్ కండిషన్ అండి. అండ్ సెకండ్ కండిషన్ x plus y is greater than p అండ్ థర్డ్ కండిషన్ z is less than p. సో ఇక్కడ z is less than p అని చెప్పాడు. ఇక్కడ దీని ప్రకారం కూడా మనం చూస్తే x plus y is greater than p అని చెప్పించాడు కాబట్టి x plus y is greater than z అని చెప్పి రాసుకోవచ్చు బై దిస్ 2 స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనకి x plus y greater than z అంటే ఆప్షన్ నెంబర్ బి అనేది రెడీగా ఉందండి. సో అన్నీ కూడా మనం చెక్ చేయవలసిన లేదు. సో మనకు కావాల్సింది అక్కడ 2, 3 చూసామనుకోండి, సింపుల్గా అర్థమైపోయింది. అది మనకు ఆప్షన్ నెంబర్ బి కనబడుతుంది కాబట్టి డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ 52nd క్వశ్చన్ అండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ది పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ ఏ మైనస్ బి బై 3.5 ఈక్వల్ టు 4/7, దెన్ 4 కండిషన్స్ ఇచ్చాడు. మరి ఆ కండిషన్స్ ఏంటి వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మనకి ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మైనస్ బి బై 3.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/7 ఇచ్చాడు. సో క్లియర్లీ 3.5 1s, 3.5 2s, 2 1s, 2 2s. సో మనకి ఇక్కడ ఏమొచ్చిందండి ఏ మైనస్ బి ఈక్వల్ టు 2 అంటే ఏ కామ బి బోత్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్. సో పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయండి. 1 2 3 డాట్ 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 ఇన్ఫైనైట్ వరకు ఏమైనా కూడా కావచ్చు. అయితే ఏ మైనస్ బి ఈక్వల్ టు 2 అనే దాని మీనింగ్ ఉందంటే ఇక్కడ ఏ అనే నెంబర్ పెద్దది, బి అనే నెంబర్ చిన్నది. సో ఏ అనే నెంబర్ పెద్దది, బి అనే నెంబర్ చిన్నది, అప్పుడు మాత్రమే ఇక్కడ ఆన్సర్ 2 ఉంటుంది. సపోజ్ ఇక్కడ -2 ఉందనుకోండి, ఇక్కడ మనకి -2 ఉందనుకోండి, అప్పుడు ఏమంటాం బి అనే నెంబర్ పెద్దది, ఏ అనే నెంబర్ చిన్నది అని చెప్పి రాస్తాం. బట్ ఇక్కడ ఉన్నది 2a కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఆర్ బి ఈజ్ లెస్ దెన్ ఏ. సో ఈ విధంగా రాసినా ఏం కాదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ నెంబర్ బి అనేది అగైన్ రైట్ ఆన్సర్ అండి. అండ్ 53rd క్వశ్చన్ చూడండి. ఇఫ్ 13 ఈక్వల్ టు 13 డబుల్ ఒమేగా బై 1 మైనస్ ఒమేగా దెన్ 2 ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు, దీని ఒమేగా అని చెప్పి చదువుతాం. సో ఒమేగాకు ఒక మీనింగ్ ఉంటుందండి. సో యాక్చువల్గా అయితే మనకి అవి మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్లో వస్తుంది. ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు -1 అని చెప్పేసి ఒమేగా క్యూబ్ అని. సో అట్లా ఒక రిలేషన్ ఉంటుంది. అది మనకి అంత డెప్త్ అవసరం లేదు ఇక్కడ. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 13 ఈక్వల్ టు 13 ఒమేగా బై 1 మైనస్ ఒమేగా. సో ఇక్కడ 13 ఎక్కం 13 క్యాన్సల్ చేస్తే 1 ఈక్వల్ టు ఒమేగా బై 1 మైనస్ ఒమేగా వస్తుంది. 1 ఈక్వల్ టు ఒమేగా బై 1 మైనస్ ఒమేగా రాసుకోవచ్చు. సో క్రాస్ మల్టిప్లికేషన్కి వెళ్తే 1 మైనస్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా అవుతుంది. సో 1 ఈక్వల్ టు 2 ఒమేగా అవుతుంది. మనకు అడుగుతుంది ఏంటి 2 ఒమేగా హోల్ స్క్వేర్ ఎంత అని అడిగాడు. సో 2 ఒమేగా ఉంది కదా, దీనికి హోల్ స్క్వేర్ పెడితే ఇక్కడ 1 స్క్వేర్ పెట్టాలా. సో 1 స్క్వేర్ ఈక్వల్ ఎంత అండి 1 కాబట్టి మనం ఆన్సర్ 1 అంటే ఆప్షన్ నెంబర్ సిని రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, డైరెక్షన్ క్వశ్చన్స్ ఫ్రమ్ 54 to 57 అంటే ఇక్కడ మనకి 54 నుంచి 57 ఒక పజిల్ రూపంలో ఇచ్చాడు. సో ఆ పజిల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. 4 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి డైరెక్ట్గా రావడం ద్వారా ఒకేసారి 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా ఆలోచిస్తే 4 కరెక్ట్గా చేయగలుగుతాం. సో ఫర్ ఏ 5-digit నెంబర్ వితౌట్ రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. సో 5 digits నెంబర్ ఉందండి. సో ఫర్
5 డిజిట్ నెంబర్ 1 2 3 4 5. సో 5 పొజిషన్స్ నేను రాసి పెట్టాను. సో అందులో 5 డిజిట్ నెంబర్ అంట వితౌట్ రిపిటేషన్. సో కామన్గా మనకి నెంబర్ అంటే 0 to 9 మధ్యలో ఏదైనా కూడా కావచ్చు. సో అందులో రిపిటేషన్స్ ఉండొద్దు. మనకి ఎట్లా అడిగాడో చూద్దాం ఇప్పుడు. సో కండిషన్స్ ఏంటో చూసి ఆ కండిషన్ బేస్ చేసుకొని నెంబర్ని మనం డిసైడ్ చేసుకోవాలా. సో ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ద ఫస్ట్ డిజిట్ ఈజ్ మోర్ దెన్ 5 times ఆఫ్ ది లాస్ట్ డిజిట్. సో లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దీనికి మోర్ దెన్ 5 times అండి, మోర్ దెన్ 5 times అంటే 5 times చేస్తే కూడా ఇంకా ఎక్కువ ఉందని చెప్పి ఇస్తున్నాడు. మోర్ దెన్ 5 times ఇస్తున్నాడు. సపోజ్ ఇక్కడ మనకి 2 ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 into 5 చేసామనుకుంటే 10 వస్తుంది. సో 10 కంటే ఎక్కువ అంటే 11 నుంచి స్టార్ట్ కావాలా, కానీ ఇది ఓన్లీ 1 డిజిట్. సో 1 డిజిట్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఖచ్చితంగా 1 మాత్రమే కావాలి, అంతే కదండి. ఎందుకంటే ఇది 1 అయితేనే 1 into 5 5 అంటే ఇక్కడ వచ్చే నెంబర్ 5 కంటే పెద్ద నెంబర్ అంటే 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు, అండ్ 0 తోటి స్టార్ట్ కావచ్చు నెంబర్ ఎప్పుడైనా. అంటే ఈ నెంబర్లో ఏదైనా కూడా కావచ్చు, 6 7 8 9లో ఏదైనా కావచ్చు. అంటే ఫస్ట్ కండిషన్ చదవడం ద్వారా మనకొక విషయం తెలిసింది ఏంటంటే లాస్ట్ నెంబర్ ఖచ్చితంగా 1 కావాలి, అండ్ ఫస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ డిజిట్ 6 7 8 9లో ఏదో ఒకటి కావచ్చు. అండ్ తర్వాత కండిషన్ చూద్దాం. ద 2 digit నెంబర్ ఫార్మ్డ్ బై ద లాస్ట్ 2 digits ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 prime numbers. సో ఇక్కడ మనకి లాస్ట్ 2 digits ఏవైతే ఉన్నాయో ఈ లాస్ట్ 2 digits అనేది ఒక ప్రోడక్ట్ ఆఫ్ 2 prime numbers. అంటే 2 prime numbers ప్రోడక్ట్ చేస్తే ఆ నెంబర్ వస్తుందట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అని ఉందండి. సో ఈ నెంబర్ ఏది కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే 11 అవుతుంది, 2 తీసుకుంటే 21 31 ఇలా మనకి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. అందులో 11 అనేది ప్రైమ్ నెంబర్ అండి, అంటే దీన్ని మనం ప్రోడక్ట్ రూపంలో రాయలేము కాబట్టి నెంబర్ కాదు. 21 మేబీ ఛాన్స్, 31 ప్రైమ్ నెంబర్ రాయలేము, 41 కూడా ప్రైమ్ నెంబర్ అండి, దాన్ని కూడా రాయలేము మనం. అండ్ 51 ప్రైమ్ నెంబర్ కాదు, 13 into 7 రాసుకోవచ్చు. సో ఇది మనకి మేబీ ఛాన్స్ ఉండే నెంబర్ కాబట్టి కొద్దిసేపు ఆపుదాం. సారీ, 3 into 17 అండి. సో 3 into 17 రాయడానికి ఛాన్స్ ఉంది. ఇది కూడా 2 ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ రూపంలో రాయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి కొద్దిగా పోల్ చేసి పెడదాం. అండ్ 61 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దీన్ని కూడా మనం తీసుకోలేం. 71 కూడా మనకి ప్రైమ్ నెంబర్ అంటే దాన్ని కూడా మనం తీసుకోలేం. 81 ప్రైమ్ నెంబర్ కాదు, 9 into 9 రాసుకోవచ్చు, దీనికి మేబీ ఛాన్స్ ఉంది. 91 కూడా ఛాన్స్ ఉందండి, 13 into 7 13 ఏళ్ళ 91. సో మనకు ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయండి, 1 21 ఛాన్స్ ఉంది. సో 21 కావచ్చు, 51 కావచ్చు, 81 కావచ్చు, 91 కావచ్చు. ఇప్పుడు ఒకసారి కనుక చూస్తే 2 digit నెంబర్ ఫార్మ్డ్ బై లాస్ట్ 2 digits ప్రోడక్ట్ ఆఫ్ 2 prime numbers. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 prime numbers అంటే ఇక్కడ క్లియర్గా మీరు చూస్తే 21 అనేది 7 into 3 3 ఏళ్ళ 21. సో 7 3 21 కాబట్టి మనకి ఇక్కడ 21 రావడానికి ఛాన్స్ ఉంటుంది, 21 రావడానికి ఛాన్స్ ఉంటుందండి. సో డైరెక్ట్గా మనం ఏం చెప్పచ్చు, ఇక్కడ 2 into 7 into 3 అని చెప్పి తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా కండిషన్ చూద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ 13 into 7 కూడా ఛాన్స్ ఉంది, 91 13 into 7 కూడా ఛాన్స్ ఉంది. బట్ ఒకసారి వెరిఫై చేసుకుందాం. సో 13 into 7 91 కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇది ఒకటి ఛాన్స్ ఉంది, బట్ 9 into 9 ఇది ఛాన్స్ లేదు. అంటే ఇక్కడ మనకి 3 into 17 51 కూడా ఛాన్స్ ఉంది, 51 కూడా ఛాన్స్ ఉంది. అంటే మనకి మొత్తంగా ఇక్కడ 2 కానీ 5 కానీ 9 కానీ ఛాన్స్ ఉన్నాయి, ఎందుకంటే 3 కూడా కండిషన్స్ ప్రైమ్ నెంబర్ బేస్ పైన ఉన్నాయి. సో ఆ 3 ఏదైతే చూద్దాం. తర్వాత కండిషన్ చదివితే ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ 3 digits ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్. సో ఫస్ట్ 3 digits ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్ అంటే మనకి ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ నెంబర్లో 7,9 రావాలి. అండ్ ఈ 3 digits కూడా ఆడ్ నెంబర్స్ అంట. సో ఫస్ట్ 3 digits కూడా ఆడ్ నెంబర్స్ అంటే మనకుండే ఆడ్ నెంబర్స్ ఏంటి, ఇప్పుడు 1 1 3 1 5 1 7 1 9 1 ఇవి ఆడ్ నెంబర్స్ అండి జనరల్గా. సో ఫస్ట్ 3 digitsలో ఏమేమి ఉంటే చూద్దాం. అండ్ ఇంకా క్వశ్చన్ కంప్లీట్ కాలేదు. ద నంబర్స్ డస్ నాట్ కంటైన్ ద డిజిట్ 3 or 0 అండ్ ద ఫస్ట్ డిజిట్ ఆల్సో ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. ఫస్ట్ డిజిట్ ఈజ్ ఆల్సో ఏ లార్జెస్ట్ నెంబర్ అని ఎప్పుడైతే ఇచ్చాడో సో ఇక్కడ మనకి 9 రావడానికి ఛాన్స్ లేదండి. సో ఇక్కడ 9 ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఇది ఒక ఆడ్ నెంబర్
అండ్ లార్జెస్ట్ ఆడ్ నెంబర్. సో ఇక్కడ 9 రావడానికి ఛాన్స్ ఉండదు. సో రిమైనింగ్ నెంబర్స్ ఏమవుతాయి, 9 వెళ్ళిపోయిందంటే 3 కూడా ఉండద్దు. సో మనకి రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా 5, 7 ఉన్నాయి. సో 7, 5 కావచ్చు, 5, 7 కావచ్చు. ఆల్రెడీ 1 ఇక్కడ యాడ్ అయింది కాబట్టి ఇక్కడ 1 రాయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు క్లియర్గా చెప్పాడు నంబర్స్ ఆర్ నాట్ రిపీటబుల్ అని చెప్పేసి. సో రిమైనింగ్ 5, 7 ఉంది, అంటే ఇక్కడ 7 కావచ్చు ఆర్ 5 కావచ్చు, ఇక్కడ 5 కావచ్చు ఆర్ 7 కావచ్చు. ఇది మన నంబర్ అండి. సో ఆల్రెడీ ఇక్కడ 5 కానీ 7 కానీ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పలేం. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా 5 ఉంటుంది లేదా 7 ఉంటుందండి. సో చాలా ఇప్పుడు సింపుల్గా ఒకసారి కండిషన్స్ అన్ని వెరిఫై చేద్దాం బ్యాక్ ఎండ్గా. సో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. యాక్చువల్గా నెంబర్ ఓకే ఫామ్ అయిపోయిందండి, బట్ ఎట్లా వచ్చిందని మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్పేస్తాను చూడండి. సో ఫస్ట్ కండిషన్ బేస్ చేసుకుంటే ద ఫస్ట్ డిజిట్ ఈజ్ మోర్ దెన్ 5 times ఆఫ్ ది లాస్ట్ డిజిట్. సో చూడండి, ఫస్ట్ డిజిట్ 9 ఈజ్ మోర్ దెన్ 5 times ఆఫ్ 1. First condition satisfied, and second condition is the 2-digit number formed by the last 2-digit product of 2 prime numbers. 21, 7 into 3 prime numbers product. Okay, the first 3 digits are the all are odd numbers. 7 ఒకవేళ మన నంబర్ ఈ విధంగా రాసుకోవచ్చండి ఒకటి, లేదా ఈ విధంగా రాయొచ్చు. సో ఇలా చూస్తే ఈ 3 నంబర్స్ ఏమైనా కూడా ఫస్ట్ 3 డిజిట్స్ అనేది ప్రైమ్ ఆడ్ నంబర్స్ అండి. సో కండిషన్ నెంబర్ 3 ఓకే. అండ్ ఫోర్త్ కండిషన్ ఏంటి, ద నంబర్ డస్ నాట్ కంటైన్ ద డిజిట్స్ 3 or 0. ఇక్కడ 3, 0 ఇక్కడ లేవండి. అండ్ ద ఫస్ట్ డిజిట్ ఈజ్ ద లార్జెస్ట్ వన్. ఫస్ట్ డిజిట్ ఈజ్ లార్జెస్ట్ వన్. మొత్తం కూడా సెట్ చేసామండి. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ద సెకండ్ డిజిట్ ఆఫ్ నంబర్. సో ద సెకండ్ డిజిట్ ఆఫ్ నంబర్ ఐదర్ 7 or 5 అండి. సో ఖచ్చితంగా 7 కానీ 5 కానీ చెప్పలేము, అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. రెండింటిలో ఏది కూడా మనం గ్యారంటీ చెప్పలేం కాబట్టి కెనాట్ బి డిటర్మిన్ అని చెప్పి రాయాలి. నెక్స్ట్ 55th క్వశ్చన్ ఏమంటున్నాడు, ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ది నంబర్ ఈజ్, లాస్ట్ డిజిట్ ఎంత అండి 1. ఆప్షన్ నెంబర్ బి టిక్ చేస్తాం. ద లార్జెస్ట్ డిజిట్ ఆఫ్ ది నంబర్ 9 అండి, 9 టిక్ చేస్తున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ నంబర్స్. సో ఈ నంబర్ అనేది దేనికి ఫ్యాక్టర్. సో ఇక్కడ 2 ఉంది ఫస్ట్ ఆప్షన్ 2 మనం అనుకుంటే ఈవెన్ నెంబర్ కావాలా, ఈవెన్ నెంబర్ అంటే లాస్ట్కు సరి సంఖ్య ఉండాలా, బట్ అక్కడ బేస్ సంఖ్య ఉంది కాబట్టి 2 కాదు. సో అక్కడ 4 తోటి పోవాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 21. డివిజిబిలిటీ లాస్ మనం నేర్చుకున్నాం కదా ఇదివరకు, అది ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో 21 అనేది మనకి 4 టేబుల్ తోటి క్యాన్సర్ కాదు, సో 4 కూడా కాదు. సో 3, 9 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ 3, 9కి రెండింటికి కూడా సేమ్ రూల్. ఏం రూల్ అది, సమ్ ఆఫ్ డిజిట్స్ 9 + 7 + 5 + 2 + 1 చూడాలి. సపోజ్ ఈ సమ్ కనుక 3 తోటి పోతే 3 మాత్రమే, 9తో పోతే 9 మాత్రమే చెప్తాం. సో 9 + 7 + 9 16, 16 + 5 21, 21 + 2 23, 23 + 1 24 వచ్చిందండి. సో ఈ 24 అనేది 9 తోటి క్యాన్సల్ కాదు, బట్ 3 తోటి క్యాన్సల్ అవుతుంది. సో 3 తోటి క్యాన్సల్ అవుతుంది కాబట్టి మనకి ప్రోడక్ట్ ఆఫ్ 3 అని చెప్పేసి తీసుకోవచ్చు. సో ఆప్షన్ నెంబర్ బి. అంటే వన్స్ ఆ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తే తర్వాత చేసేది మొత్తం కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది, అక్కడ ఎక్కువ టైం కూడా మనకు తీసుకోదండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్, లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. సో లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత అండి 2. ఎందుకంటే మన ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, 2 తోటి స్టార్ట్ అవుతాయి. 2, 3, 5 ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ రాస్తాం మనం. సో లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత అండి 2. అండ్ 2కి ఇంకో ప్రత్యేకత ఉంది, 1 అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని చెప్పి అంటాం. సో బేసిక్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 59th క్వశ్చన్ చూస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి, ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ని సంయుక్త సంఖ్యలు అంటారు, తెలుగులో ఏమంటారు సంయుక్త సంఖ్యలు. ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు ప్రధాన సంఖ్యలు 2 రకాలుగా ఉంటాయి. దెన్ ఎక్స్ ప్లస్ వై ఆల్వేస్ ఏ కాంపోజిట్ అని చెప్పాడు. సో ఎక్స్ అండ్ వై 2 కాంపోజిట్ నెంబర్స్ అంటే మన ఎగ్జాంపుల్ ఏ విధంగా తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 4 తీసుకోండి అండ్ వై ఈక్వల్ టు 10 తీసుకోండి. సో 10 + 4 = 14. ఇక్కడ కాంపోజిట్ నెంబర్ అయింది. ఓకే. అండ్ 2 ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 4 తీసుకుంటున్నా, వై ఈక్వల్ టు 15 తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ రెండింటిని కొడితే 19 వచ్చింది. ఈ 19 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు, ఇదే నెంబర్ అండి ప్రైమ్ నెంబర్ అవుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు తన స్టేట్మెంట్ ఏమిచ్చాడు, ఆల్వేస్ కాంపోజిట్ అని చెప్పాడు. అలా కాకుండా ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ నేను చూపించాను. అంటే ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది, అప్పుడు రాంగ్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి మరి, దేర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఏ న్యాచురల్ నెంబర్ విచ్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. అంటే ఏదైనా ఒక ప్రధాన సంఖ్య సహజ సంఖ్య అనేది ప్రైమ్ నెంబర్ కాకుండా మరియు కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్య కాకుండా ఉండదు అంటున్నాడు. ఎందుకు ఉండదండి, 1 అనే నెంబర్ ఉంటుంది, దీనికి ప్రత్యేకతనే అది. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 అనేది
ప్రధాన సంఖ్య కాదు, అదేవిధంగా సంయుక్త సంఖ్య కూడా కాదు. సో సంయుక్త సంఖ్య కాకుండా ప్రధాన సంఖ్య కాకుండా ఏదైనా ఉందంటే అది 1 మాత్రమే. కాబట్టి ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్ కూడా తప్పని చెప్పి అంటాం. సో 1 తప్పు 2 తప్పు. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి, నైదర్ 1 నార్ 2 ఫాలోస్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఆప్షన్ నెంబర్ డీని ఇక్కడ రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 0 and 50. సో 0 నుంచి 50 వరకు ఉండే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అంటే 15 అండి. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో నేను చెప్తాను, ఇంకా 51 నుంచి 100 వరకు ఎన్ని ఉంటాయండి, 10 ఉంటాయి. అండ్ 0 నుంచి 100 వరకు ఎన్ని ఉంటాయండి, టోటల్ ఈ 10 ప్లస్ ఇవి 15 మొత్తం కలిపితే 25 ఉంటాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతిసారి కూడా అడుగుతూ ఉంటాడు. సో మనకి 2 కావచ్చు, 1 పైన కావచ్చు, డైరెక్ట్ క్వశ్చన్ కావచ్చు. ఈ క్వశ్చన్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ పైన రెగ్యులర్గా రిపీటెడ్గా అడిగే మోడల్స్ అండి. అండ్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉన్నాడు.